ఎందుకు సిగ్గు లేకుండా ఆ కోపం కూడాను? అవును, ఆ రెండో కోడలు మీ అందరి నెత్తి మీ దేవత కూర్చుంది. ఇన్నాళ్ళు మీ అందరి చేత ఎన్ని మాటలు అనిపించినా నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ ఈ రోజు నా కన్న కొడుకునే నాకు కాకుండా చేసి అవమానిస్తుంటే ఇంకా ఊరుకోమంటారా? ఎవరే నీ కొడుకు? వాడిని కన్నావే గాని వాడి ఆలనా పాలనా ఏనాడైనా చూసావా? బట్టలు వెళ్ళిపోతాయని దూరంగా తోశావు. తల్లి పాలిస్తే అన్నం పోతుందని డబ్బా పాలు పెట్టావు. వాడి ఆకలి ఎరగందానివి, ముద్దు ముచ్చట చూడదానివి వాడికి తల్లివి నువ్వేలవుతావే. ఆ మహాలక్ష్మి పుణ్యం అంటూ తల్లి తండ్రి తానే లక్షణంగా చూసుకుంటే నిన్ను అవమానించిందంటావా? ఇహ ఎవరి పుణ్యాలు పాపాలు నాకు అక్కర్లేదు. మీ మహాలక్ష్మి నా బిడ్డను పెంచడం అక్కర్లేదు. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల్లో సరిగా అల్పాయిస్తూ రావడం నేను సహించలేదు. కూర్చావు, మళ్ళీ ఆ కోత కూర్చావో చీరత్నం జాగ్రత్త. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల్లో సరిగా అల్పాయిస్తూ రావడం నేను సహించలేదు. ఏమా అలా ఉన్నావు? నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళు. కాలు కూడా నొప్పిగా ఉన్నాయా? లేదు, నువ్వు వెళ్ళి ఆడుకో. నువ్వు వేస్తుంటే నేను ఎలా వెళ్తాను? నాకు ఏడు వస్తుంది. నీకేడుపు వస్తే అవతలికి వెళ్ళాడు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకీ ఏంట్రా నువ్వు అనేది? నీకు ద్రోహం చేస్తున్నా అంటావా, నీ సుమ్మూరికి తింటున్నా అంటావా? ఆ రెండు చేయటం లేదని అంటున్నా. నా మేలు కోసం నువ్వు ద్రోహం చేసుకుంటా. ఏమిటో అర్థంగా చెప్పబోయ్. ఐఎమ్ ది బాస్. నా పెట్టుబడి వడ్డీతో సహా ఎప్పుడో వచ్చేస్తారా? కానీ నీకేం మిగిలింది? పెట్టి చాకరీ తప్ప. నాకు ఇస్తున్నా కదా ఏదో. ఇచ్చాను పెద్ద పోడి వాట. ఇంకేం లాభం లేదు. లాభాలు ఎక్కువైపోతున్నాయి, అజీర్తి వచ్చేస్తుంది. అందులో మా ఆవిడ ఏడాదికి పాపం ఇద్దరు పిల్లల్ని కనేస్తారు. అవన్నీ ఫుల్ స్టాప్ చేయడం కోసం మన లాభాల్లో మన ఇద్దరికి 50-50%. ఓకే రాజు, ఐఎమ్ ది బాస్. నో బొరే గిరి. ఇప్పుడు అందుకనే ఇదిగో నీకోసం కొత్తగా కొన్నాను, తీసుకో. కొత్తగారా? ఆగిందరా కొత్త కారు? Shut up! ఈ కారులో నువ్వు వదిన గారు అలా అలా విహరించారంటే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ బగర్ ఇన్ దిస్ వరల్డ్. తీసుకోరా కీస్. లక్ష్మి, లక్ష్మి, చూసావా నీకోసం ఏం తీసుకొచ్చాను? కొత్త కారు. మన రాజు కంపెనీ తరఫున ప్రజెంట్ చేశాడు. కమా కమా కమా, మరి సరదాగా వెళ్ళి ఒక చిన్న డ్రైవ్ పెద్దారా. ఏంటిది? ఏం జరిగింది? ఏమిటి లక్ష్మి, ఏం జరిగిందో చెప్పు. నిన్నే చెప్పు లక్ష్మి. గొడ్రాలిదా? అయితే లాభం లేదనమాట. సంవత్సరం తిరగకుండానే మనకు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు. ఇద్దరా, నలుగురా, ఆరుగురా? అది కాదండి, పిల్ల పాప లేని వాళ్ళు బాబుని పెంచకూడదా? ఎవరన్నారు? అక్కయ్య. పెళ్ళై ఇన్నేళ్ళైనా ఏ జంజాటం లేకుండా హాయిగా తిరుగుతున్నామని అసూయపడే అమ్మాయిపురా. ఆ మాటలేం పట్టించుకోవాలి ప్లీజ్. ఏమండి, గొడ్రాలు పెంచిన బిడ్డ అల్పాయుష్ కూడా అవుతాడట, నిజమేనా? లక్ష్మి, ఎండిపోయిన చెట్టేనా నీ చేత్తో నీళ్లు చిలకరిస్తే చిగురించి 3 పూలు 6 కాయలుగా రాణిస్తుంది. అలాంటి చల్లని మనసుతో నువ్వు పెంచుతున్న బాబు అల్పాయుష్కుడు ఎలా అవుతాడు? వాడికేం భయం లేదు, వాడు చిరంజీవి. సరే, అదంతా వదిలేద్దాం. ఇవాళ చాలా మంచి రోజు. మేము మీకు కొత్త కారు ఇస్తున్నాం. మరి మీరు మాకేం ఇస్తున్నారు? నేను చెప్పనా, సరిగ్గా ఈ రోజు నాటికి ఒక దెబ్బపుంటు లాంటి అబ్బాయిని ఇవ్వాలి.
ఇలాగే ఉంచితే ఎంత బాగుంది. ఆశ ఆశ కాదు లక్ష్మి. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మళ్ళీ పని పాట డబ్బు సంపాదన. సరే చెప్పటం మర్చిపోయాను. రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు రావడం? పడుతుంది ఒక వారం రోజులు. ఈ డబ్బు సంపాదనలో పడి కొన్నాళ్లకు నన్ను కూడా మర్చిపోతారేమో. అసంభవం లక్ష్మి. తొలిసారిగా నిన్న కొబ్బరి తోటలో చూసినప్పుడే ఎవరో పాత చుట్టాన్ని చూసినట్లు అనిపించింది. ఎన్ని జన్మల బంధమో ఇది. నిజం లక్ష్మి. నేనెప్పుడూ ఆ భగవంతుని ఏమని కోరుకుంటానో తెలుసా? నా లక్ష్మి, నా జీవన జ్యోతిని నా నుంచి దూరం చేయొద్దు అని. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఓ సుందరముఖి, నా ఎందు దాక్షిణ్యం అలంకరించుకుని ఏదేచ్చి ఇంకా అలాగే కూర్చున్నారేంటత్తయ్య? గుడికి రావడం లేదా? ఇవాళల్లా ఉపవాసం ఉన్నానా? ఆ జనంలో నిలబడే ఓపిక అస్సలు లేదే తల్లి. సరేనండి. రాయ్, ఎక్కడికి రా? నేను అమ్మతో గుడికి వెళ్తున్నా. అమ్మ ఎవరితో నీకు అమ్మ బొమ్మ? కన్న తల్లి నేనుండగా అదవుతారా అమ్మ? దరిద్ర పెట్టమ్మ. ఇక్కడి నుంచి కదిలో కాళ్ళు గడిపోతాను. అమ్మాయి, నువ్వు వెళుతున్నట్టుగా ఉన్నావు. అవునండి. పొద్దు నుంచి నేను కూడా కట్టుకోపాసం కదా అమ్మా. కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త సగ్గుబియ్యం కావైనా పెట్టి వెళ్ళేవు కాదు. పోనీ పెట్టి వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళమ్మా. మీ మామగారికి ఎంత తిన్నా పరగడుతుంది. నీ చేతితో కడుపు నిండా తినే యోగ్యత నాకు ఎలాగూ లేదు. అమ్మాయిని కూడా చెయ్యనిపో. ఇప్పుడు ఏం తక్కువైందట? పొద్దున్నే 1 కిలో ఉప్మా తిన్నారా? చెంబుడు మజ్జిగ తాగారా? తాగానా? అంతేనా? పెద్ద అబ్బాయితో పాటు గ్లాసుడు పాలు కూడా తాగారు. అబ్బా, తాగాను ఏమిటి? అదే తాగానేమో. ఎటువంటి పదార్థం నోట్లో పెట్టా మరి నీరు అయిపోతూ ఉంది. ఒళ్ళేమో నొక్కుకుపోతూ ఉంది. ఆకలేమో ఎక్కువైతూ ఉంది. ఇది ఆరోగ్యకరమైన లక్షణం, అనారోగ్యకరమైన లక్షణం. మరి తెలియక తిని ఏడుస్తున్నాను. సరేనండి. ఇక్కడ అరటిపళ్ళు ఉండాలి. ఈ అరటిపళ్ళు ఉన్నా తినండి. రామ రామ, ఇవి కూడా తినేసేటండి. ఇవి కూడా తినేసారస్తుంది. మరి పూర్వం 2 కాయలు తింటే మరి కడుపు నిండిపోయింది. ఇప్పుడు అన్ని ఎరువులేసి పండించిన కాయలు ఇలా రోడ్లో ఉండగానే నీరు అయిపోతూ ఉన్నాయి. ఎక్కడ తాగమంటావు? అయ్యగారు, ఇడ్లీలు అయిపోయండి. 10 గారెలు 10 పూలు. 10 కాదు, అవి ఏమి లెక్కగా తక్కలేవా? ఇంకేం ఉపవాసం అండి నా బొంత. ఏమిట్రా? ఏమిటి? సరే వెళ్ళు. వెళ్ళి త్వరగా వచ్చేసే. ఏమిటిటా? నానమ్మ నానమ్మతో గుడికి వెళ్ళొద్దు. అంతే కదా, వెళ్ళు. అది మీ జాన్ కడుతుందేమో. నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. మరి మరి ఆరు పడవా, వెళ్ళు.